ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మేమెంత ఉన్నామో మాకంత కావాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమము చాలా తీవ్ర స్థాయిలో భవిష్యత్తులో ముందుకెళ్తుంది. రేపు 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు జరపాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు మోసపూరితమైనటువంటి హామీలు, కోర్టుకు వేరు, ఏదో మంత్రులు నాయకులు అందరు కలిసిపోయారు, ఏం సాధిస్తామని పేరు అది చెల్లరు అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, కొట్టేస్తారని కూడా చెప్తున్నారు. కానీ ప్రజల్ని మభ్యపెట్టడానికి గవర్నమెంట్ మీద 20 నెలల నుంచి బాగా యాంటీ ఉన్నది. ఆ యాంటీని కవర్ చేయాలంటే ఈ యొక్క కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చి మోసం చేయాలనేటువంటి ప్రయత్నం. ఈరోజు మా బిడ్డలు బాగా చదువుకున్నారు, ఈరోజు కోట్లలో కూడా మా బిడ్డలు ఉన్నారు. అందరు కూడా చెప్తుంది అదే, ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి, పార్లమెంట్ అనే చట్టం కావాలి అని చెప్పి.